హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మన వీడియో మందారం మొక్క ఆకులన్నీ కూడా ఇంత గ్రీనిష్గా ఉంటే మొక్క ఈ విధంగా అనమాట. కిన్నజన్న సంయోగ క్రియ బాగా జరుపుకొని ఫ్లవర్స్ చూడండి ఎంత బ్రైట్ కలర్లో ఎంత చక్కగా విడుగుతాయో. అలా కాకుండా మందారం మొక్కల్లో సరిగ్గా ఫ్లవరింగ్ రాలేదు అంటే చూడండి ఈ మొక్క ఎంత బుషీగా తయారైందో. ఈ మొక్క కూడా గ్రీనిష్గా ఉండడం వల్ల చాలా మొగ్గలు వచ్చాయండి. మీ మందారం మొక్క కూడా ఇంత బుషీగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ మొక్క కిన్నజన్న సంయోగ క్రియ బాగా చేసుకొని దానికి కావాల్సిన ఫుడ్ను అది తయారు చేసుకుంటుంది. అందువల్ల మొగ్గలు బాగా రావటం, ఫ్లవరింగ్ కూడా బాగా రావటం అయితే జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా కొన్ని మొక్కలు అయితే చూపిస్తానండి నేను. ఆ మొక్కలు ఎలా ఉన్నాయి, ఎందుకు ఆ విధంగా డల్గా ఉన్నాయి, ఆ మొక్కల నుంచి మొగ్గలు రాకపోవటానికి కారణం ఏంటి, అవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ దగ్గర ఉన్న మొక్కల్లో కూడా సరిగ్గా ఫ్లవరింగ్ రాకపోతే ఈరోజు నా వీడియో ద్వారా మీ డౌట్స్ అన్నీ క్లియర్గా మీకు అర్థమైపోతాయండి. సో దాని సమస్యకు పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మీకు అర్థమైపోతుంది. ఈ మందారం మొక్కలో మీరు గమనిస్తే ఆకులు 1-2 ఆకులు ఈ విధంగా ఎల్లోయిష్గా అయిపోయినాయండి. దీనికి కారణం ఏంటంటే క్లైమేట్లో చేంజ్ రావటం అన్నమాట. ఒక్కొక్కసారి ఒక క్లైమేట్ నుంచి ఇంకో క్లైమేట్కి మారినప్పుడు ఈ మొక్కల్లో కూడా 1-2 ఆకులు ఈ విధంగా ఎల్లోయిష్గా అయిపోతూ ఉంటాయండి. అంటే చలి ఎక్కువగా అయిపోవటము, ఎండ ఎక్కువగా అయిపోవటము, వర్షం ఎక్కువగా పడ్డము, ఇలాంటి కారణాలు ఉన్నప్పుడు ఆ క్లైమేట్ని తట్టుకోవడానికి ఆ మొక్క ఆ విధంగా అట్మాస్ఫియర్లోకి మారటం కోసం 1-2 ఆకులు ఇలా తయారైన మిగతా మొక్క అంతా కూడా గ్రీనిష్గానే ఉంటుంది. ఇలా తయారైన ఆకులు మనము తీసేస్తే సరిపోతుందండి. దీనివల్ల మనకి మొక్కకి ఎలాంటి ప్రాబ్లం రాదు. అలా కాకుండా నేను ఇప్పుడు చూపించబోయే ఈ మొక్కనైతే మీరు గమనించండి. మొత్తం ఆకులన్నీ కూడా ఎల్లోయిష్గా అయిపోయాయండి. 1-2 ఆకులు, పైన ఉన్న ఆకులు మాత్రమే గ్రీనిష్గా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ చలి అవ్వటము, ఎండ అవ్వటము లేదా వర్షం ఎక్కువ పడటం కాదండి. ఒకటేంటంటే న్యూట్రిషన్ అన్నది, పోషకాహారం అనేది లోపం అవటము, ఇంకా మనం ఇచ్చిన పోషకాహారాన్ని ఆ మొక్క తీసుకోకపోవటము. మనము అన్ని మొక్కలకి ఒకే విధంగా పోషకాహారం ఇస్తాం కదండి, ఏమి ఇచ్చినా కూడా. కానీ ఒక మొక్క అయితే బాగా తీసుకుంటూ ఉంటుంది, ఒక మొక్క అయితే తీసుకోలేకపోతూ ఉంటుంది. దీనికి కారణాలు ఏంటి, ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది కూడా నేను ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ మొక్కను చూడండి. ఇందాక చూపించిన మొక్కకే నేను ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దాదాపు 75% ఈ మొక్క ఆకులన్నీ కూడా గ్రీనిష్గా తయారయ్యాయండి. ఇంకా కొద్దిగా మాత్రమే ఎల్లోయిష్గా ఉన్నాయి. సో నేను ఏ విధమైన ట్రీట్మెంట్ చేశాను, ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ దీనికి ఆ విధమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాను. సో మీ గార్డెన్లో ఉన్న మొక్కలు కూడా ఏవైనా కూడా ఈ విధంగా ఎల్లోయిష్గా అయి ఉంటే నేను ఈరోజు చూపించబోయే ఈ పరిష్కారాన్ని మీరు కూడా చూపించండి. చక్కగా మొక్కలన్నీ కూడా గ్రీనిష్గా తయారవుతాయి. మొక్క ఆకులో ఉండే ఈ పచ్చదనాన్నే పత్రహరితము అని అంటారు. ఎప్పుడైతే మొక్క పచ్చగా ఉంటుందో సూర్యరశ్మి ద్వారా కిరణజన్య సంయోగ క్రియ అనేది చేసుకుంటారు. దీనినే ఇంగ్లీష్లో ఫోటోసింథసిస్ అంటారండి. ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది సూర్యరశ్మి ద్వారా బాగా చేసుకున్నప్పుడే మొక్కకు తనకు కావలసిన ఆహారాన్ని తనే తయారు చేసుకొని హెల్తీగా తయారవుతుంది. అలా కాకుండా మొక్క పచ్చగా కాకుండా ఎల్లోయిష్గా ఉంటే ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది సరిగ్గా జరగదు. మొక్క డల్ అయిపోతుంది, దానికి కావలసిన ఫుడ్ అది తయారు చేసుకోలేదు. సో ఈరోజు మనము మొక్క కిరణజన్య సంయోగ క్రియ చేసుకోవటానికి అవసరమైన పత్రహరితం గురించి మాత్రమే ఈరోజు నేను మాట్లాడుతున్నానండి. పత్రహరితం అంటే గ్రీనిష్గా ఉండే ఆకులే అన్నమాట. సో మనం ఏ విధంగా ఈరోజు మొక్కలు గ్రీనిష్గా తయారవ్వాలనేది ఈరోజు చూద్దాము. ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ మొక్క అయినా కూడా ఎల్లోయిష్గా అయిపోవటము, డల్గా అయిపోవటానికి, ఆకులన్నీ కూడా గ్రీనిష్గా కాకుండా లైట్ పేల్ కలర్లో రావటానికి కారణము నైట్రోజన్ డెఫిషియన్సీ, అంటే నత్రజని లోపించడమే అండి. ఈ మొక్కలో కూడా నత్రజని అనేది లోపించింది. నెక్స్ట్ ఏంటంటే నేను మొక్కలకు అన్నింటికి నత్రజని అంటే నైట్రోజన్ అనేది ఇస్తూనే ఉన్నాను, కానీ ఈ మొక్క ఇచ్చిన నైట్రోజన్ అనేది తీసుకోవటం లేదు. ఈ మొక్క ఎందుకు తీసుకోవటం లేదు, మిగతా అన్ని మొక్కలు తీసుకున్నట్లు దాన్ని గమనించి దానికి కూడా పరిష్కారము, ఈ 2 పరిష్కారాలు మనం ఈరోజు చేద్దామండి.
ముందుగా నైట్రోజన్ అనేది ఎందులో ఎక్కువగా ఉంటుంది అంటే కెమికల్లో తీసుకుంటే డిఏపిలో ఎక్కువగా ఉంటుంది. డిఏపి అంటే డై అమోనియా ఫాస్ఫేట్. ఇది కెమికల్ ఫర్టిలైజర్ అండి. మనము ఆర్గానిక్గా ఫర్టిలైజర్ ఇవ్వాలంటే నైట్రోజన్ అనేది కౌడంగ్ కంపోస్టు దాంట్లో ఎక్కువగా ఉంటుంది, లేదా వర్మి కంపోస్ట్లో కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ టీ పౌడర్ అండి, ఫ్రెష్ టీ పౌడర్లో ఎక్కువగా ఉంటుంది. ఇంకా వర్షాకాలంలో వచ్చే వర్షపు నీటిలో కూడా నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అందువల్లనే వర్షాకాలంలో ఆకులు పచ్చగా నిగనగలాడుతూ ఉంటాయి, మొక్క కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే బాగా డెఫిషియన్సీ ఉండి ఎల్లోయిష్గా అయిపోతే మాత్రం నైట్రోజన్ రిచ్గా ఉండే ఆవు పేడ కానీ కంపోస్ట్ కానీ మనం ఇస్తే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చిన ఈ నైట్రోజన్ను ఈ మొక్క తీసుకోవటానికి మనం ఏం చేయాలంటే మట్టిలో ఎసిడిక్ నేచర్ ఉండాలండి. ఎసిడిక్ నేచర్ అంటే తెలుగులో ఆమ్ల గుణము అని అంటారు. మనము దీన్ని pH ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, అమెజాన్ వాటిల్లో దొరుకుతుంది. దాని ద్వారా మనము మట్టిలో ఆమ్ల గుణం ఉందా లేదా చారగుణం ఎక్కువగా ఉందా లేదా మట్టి అనేది తటస్థంగా ఉందా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. కాకపోతే మట్టిలో చారగుణం అనేది ఎక్కువగా ఉండి ఆమ్ల గుణం తక్కువగా ఉంటే మొక్కలు మనం ఇచ్చే ఏ న్యూట్రియంట్స్ను కూడా తీసుకోవండి. అందులో కూడా మందారం మొక్క అయితే ఆమ్లగుణాన్ని బాగా ఇష్టపడే మొక్క కాబట్టి మనము మట్టిని ఎసిడిక్గా తయారు చేయడానికి పట్టిక అనేది ఇక్కడ ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఎసిడిక్ నేచర్ని ఇష్టపడే మొక్కలన్నింటికీ కూడా పట్టికను మనము ఉపయోగించవచ్చండి. మట్టిలో pH లెవెల్ని తగ్గించి మట్టిని ఎసిడిక్గా తయారు చేయడానికి మనము వెనిగర్ను కూడా ఉపయోగించవచ్చు. కాకపోతే వెనిగర్ను మనము తరచుగా ఇవ్వాల్సి వస్తుంది. వెనిగర్కు బదులుగా పటిక పౌడర్ని మట్టికి యాడ్ చేయటం ద్వారా మట్టి ఎక్కువ రోజుల పాటు అంటే ఎక్కువ నెలల పాటు ఎసిడిక్గా ఉంటుంది. మనము పటికను 2 రకాలుగా ఇవ్వచ్చండి. వాటర్లో కలిపేసి లిక్విడ్ రూపంలో కూడా ఇవ్వచ్చు, అలాగే పౌడర్ రూపంలో కూడా ఇవ్వచ్చు. మనము సమ్మర్ అయితే లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి నేను పౌడర్ చేసుకున్నాను. పౌడర్ని నేను ఇప్పుడు మొక్కకి ఇస్తున్నాను. ముందు పటికను కింద ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మనము ఈ కంపోస్ట్ కానీ ఆవు పేడను కానీ మొక్కకి యాడ్ చేద్దాము. ఇది 1 స్పూను ఒక్క మొక్కకు లెక్కన ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత 1 నెల వరకు మళ్ళీ పటికను ఇవ్వాల్సిన అవసరం లేదు. గార్డెన్లో ఎన్ని మొక్కల ఆకులైతే ఎల్లోయిష్గా అయిపోయి పేల్ కలర్లో ఉన్నాయో ఆ మొక్కలన్నింటికీ కూడా ఇచ్చేసేయండి. నా గార్డెన్లో అయితే ఓన్లీ 2 మొక్కలు మాత్రమే ఉన్నాయండి ఈ విధంగా ఎల్లోయిష్గా అయిపోయిన మొక్కలు. సో 2 మొక్కలకు మాత్రమే నేను ఈ విధంగా ఇచ్చుకుంటున్నాను. పటిక పౌడర్ని ఇచ్చిన తర్వాత ఆవు పేడ కానీ కంపోస్ట్ కానీ ఏది ఉంటే అది, లేకపోతే ఇవి 2 లేకపోయినా కూడా ఇంట్లో టీ పౌడర్ దొరుకుతుంది కదండి, ఆ టీ పౌడర్ని కూడా యాడ్ చేసేసి మొక్కలు కలిపేసేయండి మట్టిలో. సో ఇది ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీకు మొక్క మెల్లగా లైట్ ఎల్లోయిష్ నుంచి గ్రీన్ కలర్లోకి తయారవటం స్టార్ట్ అవుతుందండి. వితిన్ 1 వీక్లో అవుతుందని మనం చెప్పలేము, కానీ 15 డేస్ 1 మంత్ కంతా మీ మొక్క పచ్చగా తయారవుతుంది. ఇంకా ఈ పటికను ఉపయోగించి ఈ రెయినీ సీజన్లో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి గార్డెన్లో అండి. ముఖ్యంగా గార్డెన్లో మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకా బయట మనం చాలా ఉపయోగాలు ఉన్నాయి, కానీ నేను గార్డెన్కి సంబంధించి మాత్రమే ఈరోజు ఉపయోగాలు ఏంటి అనేటివి తెలియజేస్తానండి. మనము ఈ రెయినీ సీజన్లో వాటర్ని అంటే ఈ రెయిన్ వాటర్ని మనము ఈ విధంగా నిలుపు ఉంచుకున్నప్పుడు వాటిల్లో దోమలు అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయండి, లార్వాలు అనేటివి పెడుతూ ఉంటాయి ఎగ్స్ను. వాటిని చంపేయటానికి ఈ పటిక అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతి కంటైనర్లో మీరు వాటర్ ఎందులో అయితే మీరు నిలుపుకొని ఉన్నారో ఆ కంటైనర్స్లో అంతా కూడా ఈ పటికను వేసేస్తే వాటిని లార్వా స్టేజ్లోనే ఇది అయితే చంపేస్తుంది. దోమలు అరికట్టడానికి ఇది బాగా కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా స్లగ్స్, నత్తలు, బొద్దింకలు వీటినన్నింటినీ కూడా దూరంగా ఉంచడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఇట్లా వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి కదండి గార్డెన్లో కానీ ఇంటి బయట కానీ ఏమున్నా కూడా వాటిల్లో అంతా కూడా వీటిని పటికను చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వేసేయండి. ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో అక్వాటిక్ ప్లాంట్స్లో కానీ ఫౌంటైన్స్లో కానీ అన్నింటిలో కూడా ఈ పటిక ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని అన్నింటిలో వేసేసేయండి. వాటర్ కూడా క్లియర్గా ఉంటుందండి, బంకగా ఉండదు. ఈరోజు వీడియోలో పటిక ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాం కదండి. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.